2001 నుంచి జూనియర్ ఎన్టీఆర్ తన కెరియర్‌ని మొదలుపెట్టాడని చెప్పొచ్చు. అంటే షూటింగ్‌లు 2000లో జరిగినా 2001 నుంచి 2001లోనే 'నిన్ను చూడాలని' అలాగే 'స్టూడెంట్ నంబర్ వన్' సినిమాలు విడుదలయ్యాయి కాబట్టి 2001 నుంచి అనుకోవచ్చు. అంతకుముందు 'బ్రహ్మర్షి', 'విశ్వామిత్ర' సినిమాలోనూ అలాగే 'బాలరామాయణంలో' నటించినా అది కెరీర్ కాదు. తాతగారి ఆశీర్వాద బలంతో నటించినటువంటి ఆ సినిమాలవి. 'స్టూడెంట్ నంబర్ వన్' నుంచి ఎన్టీఆర్ కెరియర్‌ని మొదలుపెట్టాడని చెప్పొచ్చు. 'స్టూడెంట్ నంబర్ వన్'తో హిట్ అందుకొని, 'ఆది'తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకొని, 'సింహాద్రి'తో సినీ రికార్డులన్నీ చించి పారేసి చిచ్చరపిడిగా అనిపించుకున్నాడు. 'సింహాద్రి' సినిమా రిలీజ్ అయిన తర్వాత ఎన్టీఆర్ క్రేజ్ అమాంతం ఆకాశానికి వెళ్ళిపోయింది. అయితే అప్పటికే ఎన్టీఆర్ లావుగా మారిపోయాడు కూడా. తన ప్రతిభ ముందు ఈ లావ్ అనేది పెద్దగా కనిపించలేదు, ఎవరూ కూడా పాయింట్ ఆఫ్ చేయలేదు. 2007లో రామ్ చరణ్ 'చిరుత' సినిమాతో తన కెరియర్‌ని మొదలుపెట్టాడు. మొదటి సినిమా బాగున్నా చరణ్ ఫిజిక్ బాగోలేదని, అలాగే ఫేస్ ఎక్స్ప్రెషన్స్ బాగా లేవని కూడా విమర్శలు ఎదుర్కొన్నాడు. అయితే 'మగధీర'తో చరణ్ కూడా ఇండస్ట్రీ రికార్డులన్నీ బద్దలు కొట్టేశాడు. స్టార్ హీరోగా ఎదిగిపోయాడు. అయితే చాలా వరకు 'మగధీర' క్రెడిట్ అంతా కూడా రాజమౌళి ఖాతాలోకి వెళ్ళిపోయింది. దాంతో రామ్ చరణ్ తనను తాను నిరూపించుకోవడానికి చాలా ప్రయత్నాలు చేయాల్సి వచ్చింది. 2003లో వచ్చిన 'సింహాద్రి' తర్వాత ఎన్టీఆర్కి సరైన హిట్ లేక దాదాపు దశాబ్ద కాలం చాలా అంటే చాలా స్ట్రగుల్ పడ్డాడు. ఆ విషయం మీ అందరికీ తెలిసిందే. ముఖ్యంగా అభిమానులు సంతృప్తి పరచలేకపోతున్నాననే వ్యధ ఎక్కువైపోయింది. 2014లో వచ్చిన 'టెంపర్'తో మళ్ళీ పుంజుకున్నాడనే చెప్పాలి. 2007లో వచ్చిన 'యమదొంగ', 'రాఖీ' సినిమా పర్వాలేదనిపించాయి తప్ప పెద్దగా తృప్తినివ్వలేకపోయాయి. 'శక్తి', 'కంత్రి', 'రభస', 'రామయ్య వస్తావయ్య', 'దమ్ము' లాంటి సినిమాలు ఎన్టీఆర్ గ్రాఫ్ని పూర్తిగా క్రింద పడేశాయి. 'టెంపర్' నుండి సెకండ్ ఇన్నింగ్ మొదలుపెట్టాడనే చెప్పాలి. 'నాన్నక ప్రేమతో', 'జై లవకుశ', 'అరవింద్ సమేత', 'జనతా గ్యారేజ్' సినిమాలు గ్రాఫ్ పెరిగేలా చేశాయి. రామ్ చరణ్కి 2009లో వచ్చిన 'మగధీర' తర్వాత హిట్స్ వచ్చాయి కానీ సరైనవైతే కావవి. 2018 వరకు దాదాపు రామ్ చరణ్ కూడా 9 సంవత్సరాలు స్ట్రగుల్ పడ్డాడు. 'నాయక్', 'ధ్రువ', 'ఎవడు', 'గోవిందుడు అందరవాడేలే' వంటి సినిమాలు హిట్స్ అయ్యాయి కానీ అవి 'మగధీర' లాంటి హిట్సు కావు, రామ్ చరణ్కి తగ్గ హిట్సు కావు. 2018లో సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన 'రంగస్థలం' సినిమా అటు రామ్ చరణ్ అభిమానులకి కూడా ఆకలి తీర్చింది. నిజంగా అది వారికి విందు భోజనం అని చెప్పొచ్చు. అలాగే 'బ్రూస్లీ', 'వినయ్ విధేయ్ రామ' వంటి సినిమాలు చూసి మెగా అభిమానులు కూడా బాగా డిసప్పాయింట్ అయ్యారు. అయితే అటు ఎన్టీఆర్ అభిమానులకి, ఇటు రామ్ చరణ్ అభిమానులకి ఇద్దరికీ కూడా రాజమౌళి శుభవార్త తెలియజేశారు. అదే RRR. ఎన్టీఆర్, రామ్ చరణ్ ఇద్దరూ కూడా నటిస్తున్నారని తెలియగానే ఈ ప్రాజెక్టు గురించి ఇటు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు యావత్ భారతదేశంలోనే ఆసక్తి నెలకొంది. ఇద్దరు స్టార్ హీరోలు రాజమౌళి దర్శకత్వంలో ఇంతవరకు ఎవరూ నటించలేదు. పైగా మెగా, అటు నందమూరి ఇద్దరు హీరోలు కూడా ఒకే సినిమాల్లో ఏ విధంగా నటిస్తారు, ఇద్దరికి ఏ విధంగా జక్కన్న న్యాయం చేస్తాడు అనేది ఎక్కువగా ఆసక్తి నెలకొందన్నమాట. RRR 2022 మార్చి 25న విడుదలయ్యాక ఎన్టీఆర్ ఫ్యాన్స్, ఆర్సీ ఫ్యాన్స్ కొట్టుకుంటారేమోనని భయపడ్డారు కూడా చాలామంది. కానీ చిన్న చిన్న గొడవలు తప్ప పెద్దగా భయపడినంతగా జరగలేదు. అయితే రాజమౌళి చేసిన కొన్ని పొరపాట్ల కారణంగా జూనియర్ ఎన్టీఆర్కి సరైన పాత్ర ఇవ్వలేదనే విమర్శలు అయితే జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ నుండి వచ్చింది. అయితే ఒకే దెబ్బకి ఇద్దరూ కూడా పాన్ ఇండియా స్టార్స్ అయిపోయారు. ఎన్టీఆర్ కంటే రామ్ చరణ్ 6 సంవత్సరాలు ఇండస్ట్రీకి ఆలస్యంగా వచ్చిన 10 సంవత్సరాల కాలంలో ఎన్టీఆర్ స్థాయికి చేరుకున్నాడని చెప్పొచ్చు. ఇద్దరూ ఎవరికి వారే తోపుగా నిలిచారు. 'రంగస్థలం'తో నటన పరంగా నిరూపించుకున్నాడు కూడా రామ్ చరణ్. నటన విషయంలో ఎన్టీఆర్ మొదటి నుంచి తాతకి తగ్గ మనవడు అనిపించుకున్నాడు. డ్యాన్స్ విషయంలో ఇద్దరూ తోపులే. టాలీవుడ్కి దొరికిన ఆనిముత్యాలు వీరిద్దరు. ఈ వీడియోపై మీ యొక్క అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. జై హింద్.